మండిపడుతున్నారు. డెడ్ లైన్ విధించడానికి కారణాలేంటి అనే దానిపై హాట్ గా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో భూములిచ్చిన అన్నదాతల వాదన ఒకలా ఉంటే ప్రభుత్వం మాత్రం అందుకు కాస్త భిన్నంగా స్పందిస్తోంది. ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. అసలు కూటమి ప్రభుత్వంపై అమరావతి రైతుల ఆగ్రహానికి దారితీసిన పరిస్థితులను సమస్యలను గమనిస్తే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా సమస్యలు ఇంకా పరిష్కారం కావటం లేదని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. ఇక భూములిచ్చిన రైతుల సమస్యలను ఓసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ పార్లమెంట్లో గెజిట్ తీసుకురావాలన్నది ప్రధానమైన డిమాండ్. అయితే ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో చేసిన 3 రాజధానుల కేసు సుప్రీంలో పెండింగ్లో ఉంది. దీన్ని ఉపసంహరించుకోవాలన్నది మరో డిమాండ్. అలాగే R5 జోన్ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలు, రైతులకు ఇవ్వాల్సిన 11వ సంవత్సరం కౌలు, ప్లాట్ల సరిహద్దుల రాళ్లు వేయటం, పెగ్ మార్కింగ్ చేయటం మరికొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర కంపెనీలకు కేటాయించిన భూముల్లో పనులు త్వరగా ప్రారంభమయ్యేలా CRDA చొరవ చూపాలన్నది మరో డిమాండ్. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో గ్రామ ఖండాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం స్పందించిన తక్షణం చర్యలు తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న జరీపు, మెట్ట సమస్యలను పరిష్కరించాలి. ఇలా మొత్తం 14 సమస్యలను అమరావతి రాజధాని రైతులు ప్రస్తావిస్తున్నారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం కౌలు రైతులు మాత్రమే చెల్లించారని అంటున్నారు. అంతేకాదు ఆగస్టు 5న మంత్రి నారాయణను కలిసి తమకు సంబంధించిన 14 సమస్యలను విన్నవించినట్లు వెల్లడించారు రాజధాని రైతులు. అయితే వీటిపై మంత్రి నారాయణ స్పందించలేదన్నారు. పైగా CRDA కమిషనర్ కన్నబాబుకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు రాజధాని రైతులు. ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి 1.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు. 2019లో ఉన్నటువంటి సమస్యలు మరలా అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఆగస్టు 5వ తారీఖు మంత్రి గారు మమ్మల్ని జేఏసీ కలవటానికి సమయం ఇవ్వటం, ఆగస్టు 5వ తారీఖు కమిషనర్ గారిని మంత్రి గారిని కలిసి ఆ రోజు 14 సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి గారు ఇవన్నీ కూడా చేయదగిన సమస్యలే, చేయదగిన సమస్యలన్నీ కూడా ఒక నెల 15 రోజుల్లో పూర్తి చేసి మీ అందరిని కూడా మరలా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరలా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా పదే రాజధాని మహిళల్ని, ఉద్యమకారుల్ని అనేక సందర్భాల్లో ప్రశంసిస్తున్నారు తప్ప ఈ యొక్క రైతుల్ని కలవటానికి ఆయన కూడా ఆసక్తి చూపలేదు. కారణం ఏంటో కూడా తెలియదు మాకు. అధికారులు అసలు సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు. అసలు వాళ్ళు రైతుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మేము భూములు ఇచ్చేటప్పుడు మమ్మల్ని బతిమాలి భూములు తీసుకున్న పరిస్థితి నుండి ఈవేళ రైతులు అధికారుల ముందు చేతులు కట్టుకొని నిలవలసినటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. కమిషనర్ గారు కానీ ఎవరు కూడా ఒక్క సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఉన్నారు. కానీ మరలా మేమందరం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మేము పోరాడాల్సి వస్తే ఇది చాలా దురదృష్టకరమైన విషయం అవుద్ది. తమ సమస్యలను సీఎం చంద్రబాబుకు విన్నవించాలని భావించినా ఇంతవరకు తమకు సమయం ఇవ్వటం లేదంటూ ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. తమను కలవటానికి, చర్చించడానికి కూడా ఇష్టపడటం లేదంటూ వాపోతున్నారు. అంతేకాదు అసలు ఏ పని పూర్తి చేయాలన్నా CRDA రైతులు లంచాలు అడుగుతున్నారని చెబుతున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వరుసగా సమావేశాలు పెట్టుకున్నారు. ప్రతిసారి CRDA అధికారులు లంచాలు తీసుకున్న అవినీతి చేస్తున్నారు ఆరోపణ కూడా చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, అమరావతిలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీటింగ్లో పాల్గొన్నటువంటి జేఏసీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. గ్యాప్ ఎక్కడ మీకు ప్రభుత్వానికి మధ్య, లేకపోతే మీకు CRDAకి మధ్య, లేకపోతే కమిషనర్కి మీ మధ్య గ్యాప్ ఉందా? ఏం జరుగుతుంది?
అయితే మాకు అసలు ఇప్పుడు జేఏసీ 5 సంవత్సరాలు పనిచేసిందండి, యాక్టివ్గా పనిచేసింది. ఈ జేఏసీని ఎప్పుడు పిలిచి చర్చించింది లేదు. అయితే మీడియా సమావేశాలు అంటే మీడియా ద్వారా తెలియపరిస్తే ఓసారి ఆగస్టు 5వ తారీఖు కవర్ చేశారు. 23 మంది వెళ్ళాం, 14 సమస్యలు ఇచ్చాం, అర్జీ ఇచ్చాం. ఈ 14 సమస్యలు మరి ఓ నెలలో మళ్ళీ మేము మీటింగ్ వేసి కూర్చున్నాం. మీటింగ్ వేసుకుని కూర్చొని వీటిలో ఎన్ని పరిష్కారం అయినాయి, ఇంకేముండయి కావాల్సినవి అనేది మాట్లాడుకుందాం అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిచింది లేదు, అడిగింది లేదు. మాకు తెలిసి ఏంటంటే సమస్య పరిష్కారం ఏంటి, ఏ సమస్య అంటే ఒక కౌలు మట్టికి మేము అడిగిందా అంటే కౌలు ఒకటి మట్టికి పరిష్కారం అయింది. ఆ కౌలు కూడా 9వ సంవత్సరం యానిటీను 10వ సంవత్సరం యానిటీ కొంచెం పెండింగ్ ఉందట. ఒక 2 కోట్లు 3 కోట్లు అంతవరకే కానీ కత్తిమా సమస్యలు పరిష్కారం అయినాయి. ఇక దీని మీద ఏంటంటే చిన్న రైతులు ఉన్నారు, వీళ్ళందరూ సమస్యలు తీసుకెళ్ళి చెప్పుకోవాలంటే పోలేరు ఆఫీస్కి. ఆ సమస్యలు అట్టాగే ఉంటున్నాయి. గ్రామ కంటాల సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్సీ మామూలుగా అసైన్డ్ డ్రాలు తీయట్లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అయితే ఇందులో కాంది ఏంటంటే అసైన్డ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేసాం, అది చేయలేము అని చెప్పి అని అన్నారు. సరే అది వదిలిపెట్టినా కానీ ఈ 2 సమస్యలు పోయినా ఇంకా 13 సమస్యలు. ముఖ్యమంత్రి గారు సిఆర్డీ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా మీతో మాట్లాడతాను, ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం, మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము అనే మాట కూడా చెప్పారు కదా. చెప్పారు కానీ ఇంతవరకు మాకైతే కబురేం లేదండి. ఎవరి కాళ్ళు ఏంటంటే సొంతంగా ఎవరి కాళ్ళు సొంతంగా కమిషనర్ తోటో లేకపోతే మంత్రి గారితో ఏదైనా అవసరమైన వాళ్ళు వెళ్ళి అట్ట పని చేయించుకుంటాం తప్పితే ఈ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి 5 సంవత్సరాలు బాధలు పడి బుడ్డ చిన్న రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెళ్ళటం కష్టం అవుతుంది. అందుకని ఏంటంటే మనం ఈ రైతు చేసి అనేది పార్టీలు వేరు, రాజకీయాలు వేరు. ఈ రైతు చేసి అనేది కంటిన్యూస్గా ఇది కొనసాగాల్సిందే, సమస్యల మీద మనం గలమెత్తాల్సిందే. ఈ సిఆర్డీ ఆఫీస్లో కూడా అవినీతి అనేది జరుగుతుంది. ఇప్పుడు నా ప్లాట్ వేరే వాళ్ళు కొన్నారనుకోండి, ఆ పేరు మీద చేంజ్ అవ్వడానికి 2000 3000 తీసుకొని మారుతున్నారంట. ఇవన్నీ కొంత అవినీతి ఉంది, కొంత డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాళ్ళు చేయించుకున్నారు, అవి జరుగుతూనే ఉంది. ఈ నెలాఖరులో 30వ తారీఖు 29 తారీఖుల మధ్యలో ఈ కార్యాచరణ ప్రణాళిక వేసుకుందామని చెప్పి మళ్ళీ మీటింగ్ కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పి అనుకున్నాం. ఈ లోపేదో ఈ సమస్యల పరిష్కారం దిశగా కనుక వెళ్తే దానికి ఏం లేదు. ఇప్పుడు ఇందుట్లో వ్యతిరేకమైన వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళే. చంద్రబాబు గారు అంటే అందరికి అభిమానమే, ఆయన చూసే భూములు ఇచ్చారు, ఇక్కడ వ్యతిరేకమేమి లేదు. కానీ ఈ సమస్యలు అప్పుడు పరిష్కారం అవుతాయి. 5 ఎకరాల లోపు ఉండాలి అందరూ. అంటే ఎంతమంది ఉంటారు? 80% రైతులు చిన్న రైతులు. మాకు సమస్య వచ్చిందని కాగితం తీసుకెళ్తే సిఆర్డీఏలో ఎంట్రన్స్ ఉందా మాకు? అసలు ఆ కమిషనర్ మా మొహం చూస్తాడా? మేము వెళ్తే ఏమంటాడు, ఎవరు వచ్చారమ్మా ఏందమ్మంటే ఆ కాగితం తీసుకోండి చూస్తాంలే పోడిని అంటారు. కమిషనర్ దగ్గరికి పోయి మాది ఇది సమస్య అని చెప్పుకునేంత రైతులు ఇక్కడ ఎవరు లేరండి, చిన్న రైతులు. ఎందుకంటే పొలాల పనులు తప్ప బయటికి రాని వాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు కూడా. మాకు అసలు ఈ అధికారులు మధ్యలో ఇట్ట ఉంటారని కూడా తెలియదు. భూములు ఇచ్చేటప్పుడు నిజం మాట్లాడితే చంద్రబాబు గారికే ఇస్తున్నాము, చంద్రబాబు గారే చేసి పెడతారు, నాయకుడిని చూసి ఆ రోజు మేము భూములు ఇచ్చాము. మధ్యలో వీళ్ళందరూ అధికారులు ఎంతమంది ఉంటే వీళ్ళు ఎంత ఫాస్ట్గా చేయాలి నారాయణ గారికి అప్పచెప్పారు. మరి జేఏసీ అనేది ఉంటే పిలవాలి కదా. ఇప్పుడు మా బట్టి వాళ్ళు ఏమంటామంటే 5 ఏళ్లలో మరి వాళ్లే కోర్టుల చుట్టూ ఆడి చుట్టూ మరి మా దగ్గర ఇప్పుడు అంతా చూసి చేసింది వాళ్లే అనుకుండి. అందుకని వాళ్ళు ఏమైనా పని చేసి పెడతారని ప్రతి చిన్న రైతు వచ్చి ఏం చేస్తున్నారు అయ్యా, పై ఉద్యమం అయిపోయిందని పడుకున్నారా అని వాళ్ళందరిని అడుగుతున్న మాట వాస్తవం. మేము కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మా పక్క రైతులు సమస్య ఉందంటే వాళ్ళు వచ్చి అమ్మ ఏంది మన పనులు ఏందని అడిగినప్పుడు మేము జేఏసీ దగ్గరికి పోండి ఎందుకు ఊరుకుంటున్నారంటే జేఏసీ ఏమంటుంది, మమ్మల్ని లెక్క చేయట్లేదమ్మా అంటుంది. లెక్క చేయకపోవటం కారణం ఏంటి? జేఏసీ అనేది ఇవాళ జేఏసీ ఉండబట్టే అన్ని పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీ ఉండబట్టే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అది గమనించాలి ముఖ్యంగా నారాయణ గారు కానీ ఇంకొక మంత్రి కానీ. ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి ఆ రోజు కలుపుకొని ముందుకెళ్ళాము. ఈ రోజు మీరు ఎందుకు అంటలేదు, మీరు దాన్ని యాక్సెప్ట్ ఎందుకు చేయట్లేదు? మీరు జేఏసీని ఆ రోజు జేఏసీ ఉంది మాకు సెక్యూరిటీ ఉందనే మేము ముందు కూరికాం. 20 కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉండ, ఒక్కొక్కరు 24 కేసులు 20 కేసులు. ఎందుకంటే మా వెనక జేఏసీ ఉంది, వాళ్ళే చూసుకుంటారులే, మనం ఫైట్ చేయటమే ముఖ్యం అనుకున్నాం. మరి కోర్టులు దా పోయాం ఆ రోజు. సుప్రీం నుంచి మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఎక్కడ కొడితే అక్కడ కొడితే ఇక్కడ జగన్ ఎన్ని కేసులు తిప్పాడు? 51 కేసులు తిప్పాడు. ఇంకా R5 జోన్ అది ఇంకా ప్రజెంట్ రిజర్వ్లోనే ఉంది, దానికేం తుది మొదలు లేదు, అది అట్టాగే ఉంది సెంటు భూములది. మరి ఇంకా గజిట్ చేసింది ఇందాక అన్నయ్య అన్నట్టు గజిట్ చేసింది కూడా దానికేం మొదలేం మాట్లాడతలేదు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం ఖాళీకి కూర్చోట్ల, పోనీ ఆయన రాడు అనుకోవటానికి ఆయన ఏం ఖాళీకి కూర్చోట్ల. 11 సీట్లు వచ్చి ప్రతిపక్షం లేకపోయినా
మీడియా ముందుకు వచ్చి పెట్టి ముఖ్యమంత్రినే ఎన్నో అంటున్నాడు, నువ్వు జావరాదా, నువ్వు బతకరాదా, నువ్వు బాయిలో దొగరు అట్టంటే మేము కామ్గా కూర్చుంటాడని ఎట్ట అనుకుంటాం. మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు గారు రావాలని మనస్ఫూర్తిగా అమరావతి రైతులు కోరుకుంటున్నారండి. ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ రావాలి బాబు గారు, పెట్టుబడులు తేవాలి. ఇప్పుడు పెట్టుబడులు తేవాలని అయ్యా గొడుకు చెరోకేపుకి వెళ్తున్నారు. ఏంది సిఆర్డీఏ పరిస్థితి 29 వాళ్ళకి చేసే పని వాళ్ళది కాదా? నేను ఒక రైతు అడంగుల కోసం సంవత్సరంన్నర తిరుగుతున్నా అంటే మరి ఏం దాని అర్థం ఏంటి? సంవత్సరంన్నర తిరుగుతున్నానమ్మా, ఇంతవరకు అడంగులు ఇయటం లేదంటున్నారు. మేమేమనాలి వాళ్ళని? ఎంఆర్ఓ ఆఫీస్లో, సిఆర్డీ ఆఫీస్లో ఇకంటే మాకు తిరిగే పని పొలాలు. ఇది పరిస్థితి. రైతులందరూ కూడా చెప్తున్న మాట, అవినీతి జరుగుతుంది. స్థానిక సిఆర్డీ అధికారుల్లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుంది, దాన్ని కట్టడి చేయాలని చెప్తున్నారు. రెండోది 14 సమస్యల మీద ఇస్తే ఆగస్టు 5వ తేదీన సమస్యలు ఇస్తే కేవలం ఒక సమస్యను మాత్రమే కౌలు చెల్లించారు తప్పించి మిగతా 13 సమస్యలు పట్టించుకోలేదు. ఈ నెల 29, 30 తేదీలో ఒక కీలక సమావేశం పెట్టుకోబోతున్నాం. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తూ ఉన్నారు. సిఆర్డీ కమిషనర్ కానీ మంత్రి కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు భూములు ఇచ్చినప్పుడు చంద్రబాబును చూసి ఇచ్చాం, ఈరోజు అధికారులు కనీసం ఆయన దగ్గరికి సమాచారం కూడా వెళ్ళలేకోకుండా అడ్డుకుంటున్నారని రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ఓసానాతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.